హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. 2 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. ఒకటి హైదరాబాద్లో, మరొకటి వైజాగ్లో. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి. హైదరాబాద్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో మన టీం ఓడిపోయింది. వైజాగ్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో మనం గెలిచాం. ఎందుకని ఆ తేడా వచ్చింది? ఆ ఫస్ట్ టెస్ట్కి సెకండ్ టెస్ట్కి ఏం తేడా వచ్చింది? దెర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్ విచ్ ఐడెంటిఫైడ్. ఒక 5 టు బి ఎగ్జాక్ట్. విజయానికి ఒక 5 కారణాలు కంపేర్ టు హైదరాబాద్. సో హైదరాబాద్లో లేనిది వైజాగ్లో మనకు కనిపించిన ఒక 5 ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేసిన. యాక్చువల్గా చూస్తే మనం స్ట్రెంగ్త్ వైజ్ చూస్తే వైజాగ్లో మన టీం మరింత వీక్ అయింది. ఎందుకంటే కేఎల్ రాహుల్ వన్ ఆఫ్ ది సాలిడ్ బ్యాట్స్మెన్ ఇన్ టెస్ట్ మ్యాచెస్, అతని ఆప్షన్స్, అలాగే ఒక టాప్ క్లాస్ ఆల్రౌండర్, ప్రాబ్లీ వరల్డ్లోని నెంబర్ 1 ఆల్రౌండర్ జడేజా, వీళ్ళిద్దరూ లేకుండా మనం బరిలోకి దిగాం. అయినా సరే వైజాగ్లో మనం గెలిచాం. 106 రన్స్ తేడాతో ఒక చాలా పెద్ద డిఫరెన్స్తో గెలిచాం. బట్ హైదరాబాద్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 400 అబోవ్ రన్స్ చేసి కూడా మనం ఓడిపోయాం. దానికి కారణం ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. దెర్ ఆర్ 5 రీజన్స్ ఐ ఐడెంటిఫైడ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇండియాలో ఎప్పుడు కూడా టాస్ గెలవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో హైదరాబాద్లో మనం టాస్ ఓడిపోయాం. దానివల్ల మనకి ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు, నెంబర్ 1. నెంబర్ 2, వీ హ్యాడ్ టు బ్యాట్ లాస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చిన్న టార్గెట్ అయినా ఇండియన్ పిచెస్ పైన దాన్ని ఛేదించడం చాలా కష్టం. అదే మనం బ్రిస్బేన్లోనో మరొక చోట చాలా సందర్భాల్లో బయట ఆడినప్పుడు మనం పెద్ద పెద్ద టార్గెట్లు రీచ్ అయ్యాం. అక్కడ పిచెస్ లాస్ట్ డే కూడా సేమ్ ఉంటాయి, కానీ ఇండియాలో ఆ వేర్ అండ్ టేర్ ఉంటుంది. పిచ్లు తొందరగా పిచ్ మీద అసిస్టెన్స్ బౌలర్స్కి లో అవుతుంటుంది, బాల్ రకరకాల ట్రిక్స్ చేస్తుంటాయి. సో అలాంటప్పుడు 230 కూడా మనం చేంజ్ చేయలేకపోయాం బికాస్ వీ హ్యాడ్ టు బ్యాట్ లాస్ట్ ఇన్ హైదరాబాద్. వేరాజ్ వైజాగ్లో మనం టాస్ గెలవడం చాలా ఉపయోగమైంది. టాస్ గెలవడం వల్ల మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో పెద్ద స్కోర్ చేసాం, మంచి లీడ్ సాధించాం. ఇంగ్లాండ్ ముందు ఒక స్టిఫ్ టార్గెట్ పెట్టగలిగాం 4th ఇన్నింగ్స్లో. సెకండ్ ఇన్నింగ్స్లో పెద్దగా స్కోర్ చేయకపోయినా సెకండ్ ఇన్నింగ్స్లో మనం 250 చేసాం. అయినా సరే ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ వల్ల ఇంగ్లాండ్ ముందు ఒక స్టిఫ్ టార్గెట్ పెట్టాం. సో లాస్ట్ బ్యాటింగ్ చేయడం ఇంగ్లాండ్కి దెబ్బ కొట్టింది. లేకపోతే ఇంగ్లాండ్ కనుక హైదరాబాద్లో లాగానే వాళ్ళు థర్డ్ బ్యాటింగ్ చేస్తుంటే, థర్డ్ ఇన్నింగ్స్ ఆడుంటే పరిస్థితి డిఫరెంట్గా ఉండేది. సో టాస్ గెలవడం నెంబర్ 1 రీజన్. ఇండియాలో ఏ పిచ్ మీదైనా టాస్ గెలవడం, ముందు బ్యాటింగ్ చేయడం అనేది చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో అది మనకి బాగా కలిసి వచ్చిన అంశం కంపేర్ టు వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ హైదరాబాద్. సెకండ్ థింగ్ ఏంటంటే ది బౌలింగ్ ఆఫ్ జస్ప్రీత్ బుమ్రా హైదరాబాద్లో కూడా మంచి బౌలింగ్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. అక్కడ కూడా అతనికి ఎలాంటి అసిస్టెన్స్ లేదు. ఆ పిచ్ పైన ఫాస్ట్ బౌలర్స్కి ఎలాంటి అసిస్టెన్స్ లేదు. కానీ విత్ షియర్ బ్రిలియన్స్, అతనికున్న ఎబిలిటీ, అతనికున్న ఆ థింకింగ్ బ్రెయిన్, దాంతో అతను అక్కడ 6 వికెట్లు తీశాడు. కానీ అక్కడికి వైజాగ్కి తేడా ఏంటంటే వైజాగ్లో ఎప్పుడు కూడా బాల్ రివర్స్ స్వింగ్ అవుతుంది. ఒక్కొక్క సర్ఫేస్ అలా ఉంటుంది, అబ్రేసివ్గా ఉంటాయి. రివర్స్ స్వింగ్ అవ్వాలంటే మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే బాల్ రఫ్ అండ్ అప్ అవ్వాలి. మామూలుగా రివర్స్ స్వింగ్ మీద వీలైతే నాకు వీడియో కూడా చేస్తాను. రివర్స్ స్వింగ్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మీకు ఒక సైడ్ మామూలుగా స్వింగ్ ఎప్పుడు అంతే, ఒక సైడ్ షైనీగా ఉండాలి, ఒకటి రఫ్ ఉండాలి. ఒక సైడ్ ఎంత రఫ్గా ఉంటే మీకు రివర్స్ స్వింగ్ అంత బాగా అవుతుంది. ఓల్డ్ బాల్ కదా, ఓల్డ్ బాల్ పెద్దగా షైన్ ఉండదు. సో షైన్ మీరు ఎంత షైన్ చేసినా కూడా ఒకవైపు కొంత షైన్ అవుతుంది. కానీ రెండో వైపు ఎక్కువగా రఫ్ ఉంటే ఆ 2 సైడ్స్, ఆ బంతి మధ్యలో ఉండే కుట్టుకి 2 వైపులు ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ప్లేయర్స్ ఎప్పుడు కూడా ఒక సైడే షైన్ చేస్తారు, 2 సైడ్లు షైన్ చేయరు. ఓ సైడ్ రఫ్గా వదిలిపెడతారు. అది ఎంత రఫ్గా ఉంటే అంత కొన్ని కైండ్ ఆఫ్ సర్ఫేసెస్, అది పిచ్ కావచ్చు, అవుట్ఫీల్డ్ కావచ్చు, వాటిలో ఆ అబ్రేసివ్ అంటే గరుకుదనం ఉంటుంది. ఆ గరుకుదనం వల్ల పిచెస్ రివర్స్ స్వింగ్కి హెల్ప్ చేస్తాయి. మీకు అదే ఇంగ్లాండ్లో చాలా బిలియర్డ్స్ టేబుల్లో ఉంటాయి, సాఫ్ట్ గ్రౌండ్స్ ఉంటాయి. అక్కడ రివర్స్ స్వింగ్ అనేది సాధారణంగా ఉండదు. ఇంగ్లాండ్ లాంటి చోట్ల కోల్డర్ కండిషన్స్లో, మన ఈ ట్రాపికల్ కండిషన్స్లో పర్టికులర్లీ మన పిచ్లు ఏంటంటే ఎంత మీరు గ్రాస్ పెట్టినా సరే దాంట్లో కొంత హార్డ్నెస్ ఉంటుంది, ఆ రఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వైజాగ్లో అవుతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 2019లో మనం ఇక్కడ సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో మహమ్మద్ షమి ఇలాగే రివర్స్ స్వింగ్ని యూజ్ చేసి 5 వికెట్లు తీశాడు. సో ఆ రివర్స్ స్వింగ్ అనేది ఇక్కడ హెల్ప్ చేసింది. పర్టికులర్లీ ఫస్ట్ ఇన్నింగ్స్లో బుమ్రా ఆ బ్రిలియంట్ స్పెల్, ముఖ్యంగా దట్ బాల్ ఈ బోల్డ్ దట్ రివర్స్ స్వింగింగ్ యార్కర్ టు ఆలీ పాప్. అది మీరు ఇప్పటికే బోల్డ్ సార్లు చూస్తుంటారు, అది చక్కర్లు కొడుతుంది అది ఆ సోషల్ మీడియాలో.
వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డెలివరీస్ వీ హ్యావ్ సీన్ ఇన్ ఇండియన్ పిచెస్. అది ఎక్కువ పేస్ కూడా 142 km/h. దాంట్లో చాలా ఎఫర్ట్ పెట్టాలి. మీరు అంత యార్కర్ వేయాలంటే చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. అది మంచి పేసీ యార్కర్ అండ్ పర్ఫెక్ట్లీ బోల్డ్ ఫ్రమ్ వైడ్ ఆఫ్ స్టంప్. అది అట్లా కర్వ్ అవుతూ వచ్చి టుక్ ద లెగ్ స్టంప్. బ్యూటిఫుల్ డెలివరీ. అది ఆ వికెట్ చాలా ఇంపార్టెంట్. బుమ్రా తీసిన వికెట్ తర్వాత జో రూట్ని అవుట్ చేయడం, తర్వాత బెన్ స్టోక్స్ని అవుట్ చేయడం. సో బుమ్రా స్పెల్ వేసిన 2 స్పెల్స్ ఇన్ వైజాగ్ ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అతను బౌలింగ్. సో అందుకే అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు, ఒక డబుల్ సెంచరీ ఉన్నా. సో 9 వికెట్స్ తీశాడు అతను. సో బుమ్రాకి ఆ రివర్స్ స్వింగ్ అవ్వడం, బుమ్రా మరింత ఎఫెక్టివ్గా హైదరాబాద్ కంటే వైజాగ్లో బౌలింగ్ చేయడం, అది మనకి రెండో ఫ్యాక్టర్. సో బుమ్రా వాజ్ ది మెయిన్ పర్సన్ మన టెస్ట్ గెలవడానికి. బుమ్రా ఎందుకంటే మన స్పిన్నర్స్ గెలిపించి పెడతారనుకున్నాం, కానీ యాక్చువల్లీ ఇట్ వాస్ బుమ్రా హూ వన్ దట్ మ్యాచ్. సో దట్ ఈస్ ఫ్యాక్టర్ నెంబర్ 2. థర్డ్ రీజన్ ఏంటంటే, అక్కడ పిచ్ కూడా కొంత డిఫరెంట్గా ఉంది. హైదరాబాద్ పిచ్లో దెర్ వాజ్ మోర్ టర్న్, బాల్ ఎక్కువ టర్న్ అవుతుంది, కానీ బౌన్స్ లేదు, స్లోగా ఉంది. ఇక్కడ వైజాగ్లో బౌన్స్ ఉంది, కొంచెమే టర్న్ ఉంది. మీరు ఏ స్పిన్నర్నే అడగండి, స్పిన్నర్కి కావాల్సింది బౌన్స్ ముఖ్యం, కొంత టర్న్ ఉండాలి. ఎలాబరేట్ టర్న్, స్క్వేర్ టర్న్ అవసరం లేదు. స్క్వేర్ టర్న్ బ్యాట్స్మెన్ అలవాటు పడిపోతాడు, తర్వాత ఎల్బిడబ్ల్యూ కూడా రావు. మీకు కొంచెమే టర్న్ ఉంటే అది బ్యాట్స్మెన్ మైండ్లో డౌట్ క్రియేట్ చేస్తుంది. తర్వాత ఆ బౌన్స్ అనేది ముఖ్యం. ఆ బౌన్స్ ఉండడం వల్లనే వాళ్ళు హైదరాబాద్లో కొట్టినట్టు ఎడాపెడా రివర్స్ స్వీప్స్ కానీ కన్వెన్షన్ స్వీప్స్ కానీ కొట్టలేకపోయారు. కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అవి ఎడ్జెస్ తీసుకున్నాయి. సో ఆ బౌన్స్ ఫ్యాక్టర్ అనేది వైజాగ్ పిచ్లో మనకి బాగా హెల్ప్ చేసాం. యూజువల్లీ హైదరాబాద్ పిచ్లో బౌన్స్ ఉంటుంది, బికాజ్ ఎక్కువ వాటరింగ్ చేయలేదు, స్పిన్ ట్రాక్ చేద్దామనే ఉద్దేశంతో బహుశా హైదరాబాద్ పిచ్ ల్యాక్ ఆఫ్ బౌన్స్ అండ్ స్లోనెస్ చూసాం. కానీ వైజాగ్లో ఉన్న ఎక్స్ట్రా బౌన్స్ అది మనకి బాగా ఉపయోగపడింది. సో ఆ డిఫరెన్స్ ఇన్ ద పిచ్ యాక్చువల్లీ చూస్తే ఏంటంటే వైజాగ్ పిచ్ వాజ్ మోర్ ఫ్లాటర్ దెన్ హైదరాబాద్ పిచ్. హైదరాబాద్ పిచ్ కంటే వైజాగ్ పిచ్ చాలా ఫ్లాట్గా ఉంది. స్పిన్నర్స్కి లెస్ హెల్ప్ ఉంది బై వే ఆఫ్ టర్న్, కానీ ఆ బౌన్స్ ఏదైతే ఉందో ఆ బౌన్స్ మాత్రం స్పిన్నర్స్కి చాలా బాగా ఉపయోగపడింది. సో అండ్ తర్వాత ఆ వేరియబుల్ బౌన్స్ కూడా ఉన్నది. అక్కడ కొన్ని బాల్స్ స్లో అవ్వడం, అది కూడా బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం. అది ఫుట్ వర్క్ని అది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనేది కొంచెం డౌట్లో పడతాడు బ్యాటర్. సో దట్ ఈస్ ఫ్యాక్టర్ నెంబర్ 3. ఫ్యాక్టర్ నెంబర్ 4 ఏంటంటే ఇండివిజువల్ బ్రిలియన్స్. రాహుల్ ద్రావిడ్ ఇదే మాట చెప్పి ఇండివిజువల్ బ్రిలియన్స్ ఇన్ ద సెన్స్, లాస్ట్ మ్యాచ్లో కూడా హైదరాబాద్లో కూడా 3 బ్యాటర్స్ 80 రన్స్ చేశారు. జైస్వాల్ చేశాడు, రాహుల్ చేశాడు, జడేజా చేశాడు, కానీ ఎవరు కూడా దాన్ని ఒక పెద్ద స్కోర్గా కన్వర్ట్ చేయరు. వేరాజ్ ఇక్కడ వైజాగ్లో 209 చేశాడు యశస్వి జైస్వాల్. దట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో అంత పెద్ద స్కోర్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే హైదరాబాద్లో ఒక్క బ్యాటర్ అయినా ఆ 80స్ని కనుక 120, 130కి తీసుకెళ్ళి ఉంటే మనకి ఇంకో ఎక్స్ట్రా 50 రన్స్ వచ్చిండే. ఆ 50 రన్స్ కూడా మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మన లీడ్ కనుక 240, 250 ఉండుంటే మన మ్యాచ్ గెలిచిండేవాడు. కానీ వాళ్ళు 80s దాకా వచ్చి 80స్లో 3 అవుట్ అయిపోవడం, అది చాలా రేర్గా కూడా జరుగుతుంటుంది. ఒకే టీంలో 3 80కి అవుట్ అవడం, ఒక్కరు కూడా సెంచరీ చేయకపోవడం. బట్ ఇక్కడ యశస్వి ఆడిన ఇన్నింగ్స్ 209, ఎందుకంటే అతను ఆల్మోస్ట్ 55% ఆఫ్ ది రన్స్ అతనే చేశాడు. మన స్కోర్లో 55% ఎంతో అతనే చేశాడు రన్స్. ఆ డిఫరెన్స్ చాలా బాగా కనిపించింది. మిగతా ఎవరు కూడా పెద్ద స్కోర్ చేయలేకపోయినా, మిగతా ఎవరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. అయినా సరే అతను ఒక్కడే ఆడిన, నాకు మిగతా వాళ్ళందరికీ స్టార్ట్స్ దొరికి దాన్ని కన్వర్ట్ చేయలేకపోయారు, అది వేరే విషయం. బట్ అతను ఆడిన ఒక మ్యాసివ్ ఇన్నింగ్స్, ఆ మ్యాసివ్ ఇన్నింగ్స్ ఎలా అయితే బుమ్రా పర్ఫార్మెన్స్ విత్ ద బాల్ ఎలా హెల్ప్ చేసిందో, అలాగే జైస్వాల్ ఆడిన మౌంటైనస్ ఇన్నింగ్స్, కొండంత ఇన్నింగ్స్ ఆడాడు కదా, చాలా పెద్ద ఇన్నింగ్స్, అది మనకి బ్రహ్మాండంగా హెల్ప్ చేసింది. వీ హ్యావ్ బీన్ బెనిఫిషియల్ ఆఫ్ దట్ ఇన్నింగ్స్ టిల్ దెన్. లాస్ట్ వరకు కూడా 2 టీమ్స్ మధ్య ఉన్న తేడా ఏంటంటే బుమ్రా బౌలింగ్ అండ్ యశస్వీస్ బిగ్ ఇన్నింగ్స్. సో అదే తేడా మనకి. వాళ్ళ దగ్గర 2 70s ఉన్నాయి, కానీ ఎవరు కూడా 100 కొట్టలేదు. క్రాలీ 2 ఇన్నింగ్స్లో 70s చేశాడు, బట్ మిగతా వాళ్ళు ఎవరు పెద్ద స్కోర్ చేయలేదు. సో అది ఆ డిఫరెన్స్ మనకి. దట్ ఈస్ ఫ్యాక్టర్ నెంబర్ 4. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు కన్సిడర్ గిల్స్ నాట్ ఆల్సో. సెకండ్ ఇన్నింగ్స్లో చేసిన 100 కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇద్దరు ఇండివిజువల్ బ్రిలియన్స్ ఈజ్ ఫ్యాక్టర్ నెంబర్ 4. ఫ్యాక్టర్ నెంబర్ 5 ఏంటంటే కుల్దీప్ యాదవ్ని తీసుకోవడం. కుల్దీప్ యాదవ్ని టీంలోకి తీసుకున్నారు.
లాస్ట్ మ్యాచ్లో చాలా డిఫెన్సివ్గా వెళ్ళి ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్తో వెళ్ళారు. వెరైటీ ఉండదు. ఇద్దరు జడేజా అండ్ అక్షర్ సిమిలర్ కైండ్ ఆఫ్ బౌలర్స్ అండ్ అశ్విన్ ఆల్సో ఫింగర్ స్పిన్నర్, ముగ్గురు ఫింగర్ స్పిన్నర్స్తో వెళ్ళారు. అలా కాకుండా రిస్ట్ స్పిన్నర్ ఆస్ సో మెనీ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ ఇస్తారు. మీరు చూడండి ఈ టెస్ట్లో, వైజాగ్ టెస్ట్లో కుల్దీప్ తీసుకున్న వికెట్లన్నీ 4, ఫస్ట్ ఇన్నింగ్స్లో 3, సెకండ్ ఇన్నింగ్స్లో 1. కీలకమైన వికెట్లు తీసి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ బ్రేక్ త్రూ అతనే ఇచ్చాడు. బెన్ డకెట్ చెలరేగిపోయి ఆడుతున్నాడు, బిగ్ హిట్స్ కొడుతున్నాడు, ఎడాపెడా స్పిన్నర్స్ని పేసర్స్ని, అతనికి బ్రేక్స్ వేశాడు. ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇచ్చాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ వికెట్. అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో కూడా క్రాలీ, మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాటర్ ఫ్రమ్ ది ఇంగ్లీష్ సైడ్, అతన్ని కూడా అతను అవుట్ చేశాడు జస్ట్ బిఫోర్ లంచ్. సో ఆ 2 బ్రేక్ త్రూస్ చాలా ఇంపార్టెంట్. సో కుల్దీప్ యాదవ్ లాంటి ఒక బౌలర్, ఒక డిఫరెంట్ బౌలర్ కంపేర్ టు అదర్ స్పిన్నర్స్. మీకున్న ముగ్గురు స్పిన్నర్స్లో ఇతను డిఫరెంట్, ఎందుకంటే అతని స్టాక్ డెలివరీ ఆఫ్ బ్రేక్ లాగా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లోపలికి వస్తుంది, కానీ అతను వేసే గుగ్లీ అది అవే ఫ్రమ్ ద రైట్ హ్యాండర్ వెళ్తుంది, టర్న్ అవుతుంది. సో అతని అడిగే క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అతని లాంటి వెరైటీ ఉండడం అనేది అతను కీలకమైన బ్రేక్ త్రూస్ ఇస్తాడు. వికెట్ టేకింగ్ బౌలర్స్ ఎప్పుడు కూడా రిస్ట్ స్పిన్నర్స్ కొంత రన్స్ ఎక్కువ ఇస్తారు, వికెట్స్ తీస్తారు. సో అదే మనం చూసాం కదా, రెహాన్ అహ్మద్ కూడా ఇంగ్లాండ్ సైడ్లో అతను కూడా రిస్ట్ స్పిన్నర్, బట్ రైట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్. అతను చాలా రన్స్ ఇస్తున్నాడు, కానీ హీస్ పికింగ్ అప్ వికెట్స్. సో రిస్ట్ స్పిన్నర్స్ ఎప్పుడు కూడా వికెట్స్ ఇస్తారు. కొన్ని లాంగ్ హాప్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, కొన్నిసార్లు మరీ షార్ట్గా వేస్తారు, కొన్ని ఫుల్ టాస్లు వేస్తారు, బికాస్ వాళ్ళ గ్రిప్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి, బట్ స్టిల్ దే ప్రొవైడ్ ద వికెట్. సో ఆ వెరైటీ అనేది మనం టోటల్ డిఫెన్సివ్ వెళ్ళిపోయాం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో. బికాస్ కోహ్లీ లేడు, రిషబ్ పంత్ లేడు, అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు బ్యాటింగ్ లైనప్లో అని చెప్పి నెంబర్ 9 దాకా బ్యాటింగ్ ఉండాలని కోరుకున్నాం. ఆ నెంబర్ 9 దాకా బ్యాటింగ్ ఉన్న మనకి సెకండ్ ఇన్నింగ్స్లో అదే మనకు కలిసి రాలేదు. సెకండ్ ఇన్నింగ్స్లో మనం 230 కూడా చేంజ్ చేయలేకపోయాం విత్ బ్యాటింగ్ అప్ టు నెంబర్ 9. సో డిఫెన్సివ్గా వెళ్ళకుండా మీరు వికెట్లు 20 వికెట్లు తీయడం కోసం వెళ్ళాలి. సో అందుకే అది కూడా కలిసి వచ్చింది. సో ఈ 5 ఫ్యాక్టర్స్ బేసికలీ. అండ్ ఐ కెన్ యాడ్ వన్ మోర్ ఫ్యాక్టర్, అది కూడా ఇంపార్టెంట్. మనం ఓలీ పోప్ని డ్రాప్ చేసి, ముఖ్యంగా కేఎల్ రాహుల్ 110 దగ్గర డ్రాప్ చేసాడు. అతను ఈ వెంట టు మేక్ 196. ఇంకో క్యాచ్ కూడా, ఒక హాఫ్ ఛాన్స్ కూడా వెళ్ళింది. క్యాచింగ్ అంత బాగాలేదు. ఇక్కడ అన్ని క్యాచ్లు పట్టుకున్నారు. వైజాగ్లో ఫీల్డింగ్ వాజ్ వెరీ గుడ్. ఒక్క స్టంపింగ్ మిస్ అయింది ఓలీ పోప్ది బిఫోర్ హీ మేడ్ ఎనీ రన్స్, బట్ అతను 23కే అవుట్ అయ్యాడు, కాబట్టి పెద్ద కాస్ట్లీ అవ్వదు. బట్ ఓవరాల్గా ఫీల్డింగ్ హ్యాస్ బిన్ వెరీ గుడ్. పర్టికులర్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్. బ్యాటింగ్లో రాణించకపోయినా ఒక అద్భుతమైన క్యాచ్ పెట్టాడు రన్నింగ్ బ్యాక్వర్డ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో. సెకండ్ ఇన్నింగ్స్లో బెన్ స్టోక్స్ రన్అట్ చాలా చాలా కీలకం. సో ఫీల్డింగ్ హ్యాస్ బిన్ గుడ్. సో అది 6th ఫ్యాక్టర్గా కూడా మీరు చేర్చుకోవచ్చు. సో ఈ 6 కారణాల వల్ల మనం మ్యాచ్లో గెలిచాం, వైజాగ్లో గెలిచాం, హైదరాబాద్లో గెలవలేకపోయాం. సో ఈ డిఫరెన్సెస్ మనకు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, సిరీస్ ఇస్ స్టిల్ వైడ్ ఓపెన్. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక పాజిటివ్ ఇంటెంట్తో వెళ్తే సిరీస్లో మనం గెలవచ్చు. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెవర్ అండర్ ఎస్టిమేట్ దిస్ ఇంగ్లీష్ సైడ్. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇండియాలో ఇలాంటి కండిషన్స్లో కూడా ఇండియన్ టీంని వాళ్ళు భయపెడుతున్నారు, వణికిస్తున్నారంటే నిజంగా వాళ్ళ బ్యాస్ బాల్ అప్రోచ్కి హ్యాట్స్ ఆఫ్.